హలో అండి, నమస్తే. సో ఈ వీడియోలో మనము రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ న్యూ యాక్ట్ 2013 లోని ఎఫెక్టెడ్ ఫ్యామిలీ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. రెడీనా అండి? సో అయితే ఓల్డ్ యాక్ట్ లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 లో ఎవరికి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది క్లియర్ గా మనకి చెప్పబడలేదన్నమాట. దాని గురించి కూడా ఈ న్యూ యాక్ట్ లో చాలా క్లియర్ గా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం మరి ఏమేం చెప్పారు. రెడీ కనుక ఫ్యామిలీ హూజ్ ల్యాండ్ ఆర్ అదర్ మూవబుల్ ప్రాపర్టీ హాస్ బీన్ ఎక్వైర్డ్ అంటే ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ కానీ ప్రాపర్టీ ఓనర్స్ కానీ అనమాట. సో ఎవరి దగ్గర నుంచి అయితే ప్రాపర్టీ తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కిందకి వస్తారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఫ్యామిలీ అసైన్డ్ ల్యాండ్ బై ద గవర్నమెంట్ అంటే ఎవరైనా ఒక కుటుంబానికి గవర్నమెంట్ కనుక అసైన్డ్ భూములు ఇచ్చి ఉంటాయి, రైట్, వాళ్ళు కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కిందకి వస్తారు వాళ్ళ ప్రాపర్టీని తీసుకున్నప్పుడు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక యాక్ట్ ఉందండి, ఇక్కడ మీరు చూసినట్లయితే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ అని. ఈ యాక్ట్ ఏం చేసిందంటే కొంతమంది ఫారెస్ట్ డ్వెల్లర్స్ అడవి ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది ట్రైబల్స్ ని వాళ్ళ యొక్క రైట్స్ ని గుర్తించింది అనమాట ఈ యాక్ట్. సో ఈ యాక్ట్ వచ్చేసి 2006 లో పాస్ చేశారు. ఈ యాక్ట్ గుర్తించింది. ఒకవేళ అలాంటి ప్రాంతంలో గనక ల్యాండ్ ఎక్వైర్ చేసుకుందనుకోండి గవర్నమెంట్, అప్పుడు వాళ్ళు కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కిందకి వస్తారు. అయితే వాళ్ళ రైట్స్ గుర్తించబడి ఉండడం అనేది ముఖ్యం, రైట్ అండి. సో నెక్స్ట్ స్లైడ్ లో చూసినట్లయితే ఇంకొక 2 పాయింట్స్ కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీలో ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఫ్యామిలీ దట్ ఈస్ ఫ్రమ్ విచ్ ఎ మెంబర్ మే బి అగ్రికల్చరల్ లేబరర్. అంటే చూడండి, ఇప్పటి వరకు అంటే సరే మనం అసైన్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ప్రాపర్టీ ఎవరిదైతే వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడతాం, కానీ వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు ఎఫెక్టెడ్ ఫ్యామిలీలోకి. ఎవరో చూద్దామా. చూడండి, ఇక్కడ అగ్రికల్చరల్ లేబరర్ ఏదైనా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి ఈ ఎక్కడైతే ఎక్వైర్ చేస్తున్నారో ల్యాండ్ అక్కడ గనక పని చేస్తున్నటువంటి వ్యవసాయ కూలీ అయితే, లేదా టెనెంట్ అయితే, లేదా షేర్ క్రాపర్, లేదంటే ఉసుఫ్రక్ట్ రైట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కింద గుర్తించారు. అంటే లాస్ట్ వన్ చూసినట్లయితే ఫ్యామిలీ హూజ్ లైవ్లీహుడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్ అండ్ వాటర్ బాడీస్ మీద కానీ ఫారెస్ట్ మీద కానీ. అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఎక్వైర్ చేయాలనుకుంటోంది ప్రభుత్వము, ఆ పర్టిక్యులర్ ల్యాండ్ లో ఆ భూమిలో ఏదైనా ఒక వాటర్ బాడీ ఉంది, లేదా ఒక అడవి ప్రాంతంలో ఆ అడవి ప్రాంతం వంటి భూమిని ఎక్వైర్ చేసుకుంటున్నట్లయితే గనక దాని మీద వీళ్ళ యొక్క లైవ్లీహుడ్ డిపెండ్ అయి ఉంది. లైక్ ఎవరెవరు వస్తారు అంటే ఫారెస్ట్ గ్యాదరర్స్ వస్తారు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ గ్యాదరర్స్ అంటే కట్టెలు కొట్టుకునే వాళ్ళు, అలానే ఈ ఫారెస్ట్ లో దొరికేటువంటి రకరకాల పదార్థాలని ఆ చెట్ల నుంచి తీసుకొని వెళ్ళి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళందరూ, అలానే హంటర్స్, అక్కడ ఎవరైతే ఈ హంటింగ్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ లైవ్లీహుడ్ గా కలిగి ఉన్నారో వాళ్ళు, అలానే ఫిషర్ ఫోక్ అంటే ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళు, అంటే అలానే బోట్ మెన్, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఎఫెక్టెడ్ ఫ్యామిలీలోకి చేర్చింది, రైట్ అండి. సో నెక్స్ట్ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఇక్కడ నుంచి అసలు ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.